పారిశుద్ధ కార్మికులు పనిచేస్తలేరట. అంటే జిహెచ్ఎంసీకి సంబంధించిన మున్సిపల్ కార్మికులు ఉంటారు కదా, పొద్దుగాల చెత్త ఎత్తుతారు, చెత్త క్లీన్ చేస్తారు కదా, వాళ్ళు పనిచేస్తలేరట. వాళ్ళకి 5,000 ఆటోలు కొనిచ్చిండట అన్న. 5,000 ఆటోలు కొనిచ్చినాం, వాళ్ళు పనిచేస్తలేరు, వాళ్ళతో ప్రభుత్వం పని చేపియాలి, వాళ్ళతో మున్సిపల్ శాఖ పని చేపియాలంటే నాకు విచిత్రం అనిపించింది. మరి మున్సిపల్ శాఖ మంత్రి ఎవరు, ప్రభుత్వం ఎవరిది, ముఖ్యమంత్రి ఎవరు? ఇదో కథ. మళ్ళీ ఏమంటాడు తెలుసా, రాత్రిపూటనట వ్యాపారులు ఉంటారు కదా, రాత్రిపూట వ్యాపారం లేదు, వ్యాపారం పని చేపిస్తురట పోలీసు వాళ్ళు. ఏది 10 వ్యాపారాలు పని చేపిస్తురట. అట్లా చేపియకుండా 1 గంటల దాకా పెట్టేటట్టు నేను చేస్తా అంటున్నాడు. మరి పోలీస్ శాఖ మంత్రి ఎవరన్నా? పోలీసు వాళ్ళకి మంత్రి ఎవరు? హోమ్ మినిస్టర్ ఎవరు? హోంశాఖ మంత్రి అన్ననే కదా, రేవంత్ రెడ్డి గారు కదా, రేవంత్ అన్నే కదా. హోమ్ మినిస్టర్ అన్ననే, మున్సిపల్ శాఖ అన్ననే ఉల్టా చెప్తున్నాడు. ముఖ్యంగా చీఫ్ మినిస్టర్ ఆయననే. అది కూడా కరెక్ట్. రాష్ట్రానికి ముఖ్యంగా మున్సిపల్ శాఖ రేవంత్ అన్ననే, చీఫ్ మినిస్టర్ అనే విషయం మర్చిపోతున్నాడు అన్న. ముఖ్యమంత్రి అనే విషయం మర్చిపోయిండు. అన్న దగ్గర 2-3 శాఖలు ఉన్నాయి.